వాళ్ళు ఇంత అడిగారు వీళ్ళు తగ్గించుకోండి అని ఇక్కడికి చెప్తాడు. అవునా కదా? ఆడేమన్నా డిక్లేర్ చేస్తాడా? చేయడు కదా. అట్లే మీడియేటర్ ఎక్కడ కూడా ఈ విషయాన్ని ఇట్లా మీరు సమస్య పరిష్కారం చేసుకోండి అని చెప్పాడు. వాళ్ళిద్దరినీ సమస్య పరిష్కారం వైపుగా ప్రోబ్ చేస్తాడు, అంటే తీసుకెళ్తాడు మీడియేటర్. దీనికి ప్రతీక మన భారతీయ సంస్కృతి. అవునా? భారతీయ సంస్కృతిలో మధ్యవర్తిత్వ మూలాలు ఈవెన్ మనకి ద్వాపర యుగం నుంచే ఉన్నాయి. ఎవరు ప్రతీక మనకి మధ్యవర్తిత్వానికి? మీరంతా పెద్దలండి, చదువుచిన మాకు రాదు, మేము అడుగుతాం, వాళ్ళు చెప్తారు. ఎవరు తల్లి? సినిమానే తీసినాడు కదా ఎన్టీఆర్, శ్రీకృష్ణ రాయబారం తీశాడు కదా. శ్రీకృష్ణుడు మహా గొప్ప మధ్యవర్తి. ఆ మధ్యవర్తి వల్లనే గీత వచ్చింది మనకందరికీ. అవునా? భగవద్గీత. ఆ గొప్ప వ్యక్తి చెప్పిండే మాట ఏమంటే, ఆయనకుండే ఎలిమెంట్, ఒక మధ్యవర్తికి ఉండాల్సిన లక్షణం కూడా ఆయన చెప్పాడు గీతలో ప్రబోధం చేస్తూ. ఏమంటే, నేను అందరికీ సమానమే, నేను నాకు సమానమే, ఇతరులకి సమానమే, నేను నిష్పక్షరహితవాదిని అన్నాడు. అంటే ఏ మధ్యవర్తి కూడా ఎవరికి పక్షపాతం ఉండదు. అవునా? ఇద్దరికి సమానంగా ఉంటారు. దాన్నే న్యూట్రల్ అంటాం. న్యూట్రాలిటీ ఉంటుంది. ఎవరికి కూడా ఎవరి వైపు కూడా త్రాసు మొగ్గదు, ఇరువైపున ఉంటుంది. ఇద్దరు గొడవ పడితే ఆ గొప్ప లక్షణాన్ని ఆయన చూపించాడు. మన కురుక్షేత్రంలోనే ఆయన మెయిన్ డీలింగ్ అంతా తెలుసు కదా, ఎట్లా డీల్ చేశాడు అనే ఎలిమెంట్స్ కూడా మనకు కనపడతాయి. చిన్న చిన్న విషయాలని మనం పట్టుకోలేము అంతే. ఈరోజు మీడియేషన్ గురించి ఎప్పుడు ద్వాపర యుగం తర్వాత, కలియుగం వచ్చిన తర్వాత, 2002లో సిపిసికి సవరణ వచ్చిన తర్వాత, 2023లో మీడియేషన్ యాక్ట్ తయారు చేసిన తర్వాత ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఎప్పటిది ఇది? మన సంస్కృతిలో ద్వాపర యుగం. అవునా కదా? మన సంస్కృతి, మనమందరము ఒకే సంస్కృతి నుంచి వచ్చాం. దో వి బార్న్ యాజ్ ఎ ముస్లిం. నేను సారు ముస్లిమ్స్గా పుట్టిండొచ్చు, కానీ సంస్కృతిలో మేము భాగం. ఈ సంస్కృతిలో మనకు ప్రతీక శ్రీకృష్ణుడు అని అనుకున్నాం కదా. అంటే మనకు కొత్తది కాదు ఇది. ద్వాపర యుగం నుంచి కలియుగానికి వచ్చిండేదే ఇది. ఈ విషయాన్ని కూలంకుషంగా మీకు విపులంగా, సమగ్రంగా, సంక్షిప్తంగా ఎన్ని పదాలు ఉన్నాయో అన్నీ వాడేసి చెప్పడమే ప్రధాన ఉద్దేశం. ఈ మధ్యవర్తిత్వం అనేది ముందు ఎట్లా జరిగేది? ఊర్లో పంచాయతీ పెట్టేవాళ్ళు కదా పెద్దోళ్ళు. అవునా కదా? మీరు చూసింటారు పెద్దలు ఊర్లో రచ్చబండ దగ్గర ఏదన్నా గొడవ వచ్చిందనుకో పంచాయతీ పెడతారు, ఇద్దరిని చెప్పమంటారు. చెప్పిన తర్వాత పంచాయతీ పెద్దలు పరిష్కారం ఇచ్చేవాళ్ళు. అవునా? అట్లాంటి మీడియేషన్ కాదు ఇది. అంటే పరిష్కారాన్ని ఇద్దరు గొడవ పడిన వ్యక్తుల మీద రుద్దరు. పరిష్కారాన్ని ఎవరు వెతుక్కుంటారు? గొడవ పడిన ఇద్దరే మధ్యవర్తి సమక్షంలో వెతుక్కుంటారు. కొంచెం స్లైట్ చేంజ్ మనం అర్థం చేసుకునేది మెయిన్ ఇదే ఎలిమెంట్. ఏమి? పరిష్కారాన్ని రుద్దే వ్యక్తి కాదు మధ్యవర్తి అంటే. పరిష్కారాన్ని మీతో చెప్పించుకుంటాడు, మీతో సూచనప్రాయంగా అందిపుచ్చుకుంటాడు. అందిపుచ్చుకున్న తర్వాత ఈ పరిష్కారం ఎట్లుంటుంది మీకే ఆప్షన్. ఈ పరిష్కారం ద్వారా సమస్య పరిష్కారం అయితే మీకెంత మంచి జరుగుతుంది ఇవి చెప్పగలిగేవాడు. తర్వాత తన ముందర ఏం మాట్లాడినా కూడా అది కాన్ఫిడెన్షియల్లే. చర్చిలో ఫాదర్ బాక్స్ ముందర పోయి కన్ఫెషన్ చేస్తాం. అవునా? కన్ఫెషన్ చేస్తాం. తెలుసా మీకు? చర్చిల్లో పోతాము, పాప పరిహారం కోసము ఫాదర్ బాక్స్ ముందర కూర్చొని కన్ఫెషన్ చేస్తాం. ఫాదర్ పోయి అందరికీ చెప్తాడా? ఎవరికి చెప్పడు కదా. అట్లాంటోడే మధ్యవర్తి. ఎవరికి చెప్పడు. ఏమి విన్నా కూడా, ఏమి చూసి, ఏమి చదివినా కూడా ఎవరికి చెప్పడు. అట్లాంటి మధ్యవర్తిత్వం అనేది చట్టబద్ధమైపోయింది. ముందు ఏదో రచ్చబండ కింద జరిగేది. ముందు ఈ మధ్యవర్తిత్వం తర్వాత లిటిగేషన్ పెరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లోకి వచ్చింది. తర్వాత పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళింది. తర్వాత రౌడీల దగ్గరకు కూడా పోయింది.
అది మీడియేషన్ కాదు. ఇప్పుడు మనం చెప్పుకునేది మీడియేషన్. దీంట్లో లాయర్లందరూ నిష్ణాతులయ్యారు, ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి చట్టబద్ధమైన గుర్తింపు కూడా వచ్చింది, మీడియేటర్ అని, ఎంసీపీసీ నుంచి. వాళ్ళు చేసే ఈ మీడియేషన్లో మీ మధ్య ఏదన్నా అగ్రిమెంట్ కుదిరిందనుకో, మామూలుగా మనము సివిల్ తగాదాలు కానీ క్రిమినల్ తగాదాలు కానీ కోర్టుకు పోతే ఏమిస్తారు కోర్టులో వాళ్ళు పరిష్కారానికి పేపరు, దాన్ని జడ్జిమెంట్ డిగ్రీ అంటాం. అవునా? లాస్ట్లో జడ్జిమెంటే కదా చెప్పేది, తీర్పు కదా. కానీ ఈ మీడియేషన్లో ఏముంటుంది అంటే మీడియేటర్ ఇచ్చే సెటిల్మెంట్ అగ్రిమెంటే తీర్పు. అది ఎగ్జిక్యూట్ చేయొచ్చు కోర్టుల్లో కూడా. ఆ కోర్టు కూడా ఏది అనేది క్లియర్గా ఉంది. అదే లోక్ అదాలత్లో సెటిల్ అయింది అనుకోండి, దానికి డిస్ట్రిక్ట్ కోర్టులోకే పోవాల్సి వస్తుంది పిఎల్సీలో సెటిల్ అయితే. కానీ మీడియేషన్లో ఎక్కడ సెటిల్ అయితే ఆ కోర్టుకే అధికారం ఉంటుంది. దీన్ని మీరు వాడుకోవాలి. ఈ మీడియేషన్లు ఎన్ని రకాలు ఉన్నాయి అని అనుకుంటే మనకు మొత్తం కోర్ట్ అనెక్స్డ్ మీడియేషన్ అంటే కోర్టు ద్వారా మధ్యవర్తిత్వము, ఇన్స్టిట్యూషనల్ మీడియేషన్ అంటే సంస్థాగత మధ్యవర్తిత్వము, ప్రీ లిటిగేషన్ మీడియేషన్ అంటే కేసు కాకమునుపే మీడియేషన్ చేయొచ్చు, ఆన్లైన్ మీడియేషన్ అంటే ఇంటర్నెట్ ద్వారా సెల్ ఫోన్లో ల్యాప్టాప్లలో మీడియేషన్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ మీడియేషన్ అంటే అంతర్జాతీయ మధ్యవర్తిత్వం, తర్వాత కమ్యూనిటీ మీడియేషన్. కమ్యూనిటీ మీడియేషన్ అంటే సామాజిక మధ్యవర్తిత్వం. సామాజిక మధ్యవర్తిత్వము అని అంటే ఇండివిజువల్ మధ్యవర్తిత్వము కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ పడితే, ఇప్పుడు వక్తలందరూ చెప్పారు, వక్తలు చెప్పిన ప్రతి విషయము ఇద్దరు ఇండివిజువల్ మధ్య వచ్చే గొడవ గురించే చెప్పారు. అంటే ప్రీ లిటిగేషన్ మీడియేషన్ కానివ్వండి, వేరే ఇతరత్ర కోర్ట్ అనెక్స్డ్ కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ కానివ్వండి, వీటిల్లో కోర్ట్ అనెక్స్డ్ మీడియేషన్ అంటే కోర్టు ద్వారా ఉండే మీడియేషన్కే రూల్స్ ఉన్నాయి ఇంతవరకు మనకి. మిగతా వాటికి ఇంకా రూల్స్ రాలేదు. కానీ సామాజిక మధ్యవర్తిత్వము అంటే మెయిన్ అర్థం ఏమంటే సామాజికంగా రెండు గుంపుల మధ్య సమస్యని, రెండు గుంపులు ఎప్పుడు ఉంటాయి? రెండు కులాల మధ్య గొడవ వచ్చిన గొడవ వస్తుంది కదా. దేని పరంగా వస్తుంది? మామూలుగా సమాధుల కోసం గొడవ వస్తుంది, సమాధుల జాగా కోసం, సమాధికి పోయే దోవ కోసం. అవునా? రెండు గుంపుల మధ్య. రెండు గుంపుల మధ్య ఇంకో గొడవ కారణం ఏముంటుంది? చెరువు కింద నీళ్ళు వేసుకునే దాంట్లో కూడా ఒక తడి ఇటువైపు, ఒక తడి ఇటువైపు, గట్ల సమస్య పైన వస్తుంది. అవునా? రెండు కులాల మధ్య కూడా గొడవ వస్తుంది, రెండు కుటుంబాల మధ్య కూడా గొడవ వస్తుంది, రెండు వంశాలు ఉంటాయి, గొడవలు పడతారు. అవునా? ఇట్లాంటి పెద్ద గుంపుల మధ్య గొడవ వచ్చినప్పుడు ఒక మధ్యవర్తిత్వము జరుగుతుంది. దానికి కూడా మధ్యవర్తుల్ని కోర్టు ద్వారా నియమిస్తారు. వాళ్ళు ఇచ్చే డిగ్రీ సివిల్ పంచాదుల్లో పనికొచ్చే డిగ్రీ కాదు. శాంతి భద్రతల పరంగా ఎటువంటి టర్మ్స్ వస్తాయో ఆ విధంగా మాత్రమే అది ఉపయోగపడుతుంది, లా అండ్ ఆర్డర్ సస్టైన్ చేసేకి రెండు గుంపుల మధ్య. అంతేగాని సివిల్ డిస్ప్యూట్స్ని క్లియర్ చేసేకి కాదు. సివిల్ డిస్ప్యూట్స్ క్లియర్ కావాలంటే తిరిగి కోర్ట్ అనెక్స్డ్ మీడియేషను, ప్రీ లిటిగేషన్ మీడియేషను పోవాలి. ఈ కమ్యూనిటీ మీడియేషన్లో ముఖ్యంగా దొరికేది శాంతి భద్రతల పరమైన ఒక డిగ్రీ దొరుకుతుంది. రెండు గ్రూపులు, రెండు కుటుంబాలు, రెండు సామాజిక వర్గాలు, రెండు కులాలు ప్రశాంతంగా బతికేకి దొరికే డిగ్రీనే కమ్యూనిటీ మీడియేషన్ ద్వారా దొరుకుతుంది. దీన్ని మీలోకి తీసుకెళ్లాలని చెప్పి హానరబుల్ నల్సా వారు చెప్పారు. కాబట్టి హానరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశానుసారం ఇక్కడికి రావడం, మీ హానరబుల్ జూనియర్ సివిల్ జడ్జి గారు ఈ ఊరిని ఐడెంటిఫై చేయడం, మీకోసం మిమ్మల్ని ఈ విషయాలపైన జాగృతం చేయడం కోసం మైదుకూరు నుంచి అడ్వకేట్ బార్ అసోసియేషన్ మొత్తం ఇక్కడికి తరలి రావడం, ఇక్కడ ఈ ఏర్పాటు చేసినందుకు తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉండే పోలీస్ సిబ్బందికి, మీకందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. ఇంకొక గొప్ప విషయం చెప్పాలి, మధ్యవర్తిత్వము అనేది ఫ్యూచర్లో ఈవెన్ కోర్టులను మించి పనిచేసే ఒక పెద్ద సంస్థాగతమైన పరిష్కార వేదిక అయిపోతుంది.
దీన్ని అతి తొందరగా గ్రహించిండే బార్ మైదుకూర్ బార్. చాలా తొందరగా గ్రహించారు. ఫ్యూచర్ అంతా మీడియేషన్దే అని గ్రహించి వీళ్ళంతా జాగృతం చేసిండే శివప్రసాద్ గారిని కూడా అభినందిస్తున్నాను. ఈ మైదుకూర్ బార్ అసోసియేషన్ సాధ్యమైనంత పెద్ద మనుషులుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు మీ ప్రెసిడెంట్ గారు ప్రసంగిస్తున్నారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు. నేనే ఆశ్చర్యపోయినా, బాబు మీరు వ్యవహారాల కోసం డబ్బు పోగొట్టుకోవద్దండి, డబ్బు చాలా వాల్యుబుల్ అది. అట్లా చెప్పే లాయర్లు దొరకడం కష్టమ్మా. దానికై మిమ్మల్ని అభినందిస్తున్నాను సార్. ఇక్కడికి వచ్చిండే ప్రతి లాయర్ గారిని పేరు పేరున అభినందిస్తూ, ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ప్రీ లిటిగేషన్ మీడియేటర్స్గా, కమ్యూనిటీ మీడియేటర్స్గా ఈ విలేజ్ అంటే మైదుకూర్ జ్యూరిస్డిక్షన్కి సారోళ్ళు 3 చాపాడు, ఇక్కడ ఈ చాపాడు గ్రామానికి ఈ 3 సెలెక్ట్ చేశారు జూనియర్ సివిల్ జడ్జి గారు. జూనియర్ సివిల్ జడ్జి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకందరికి కూడా మా తరపున ధన్యవాదాలు. మీకందరికీ ట్రైనింగ్ ఉంటుంది సార్, విజయవాడలో మీకందరికీ ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ వెళ్ళాల్సి వస్తుంది. మీరందరూ సమస్యల్ని కూలంకుషంగా, నిష్పక్షపాతంగా, విత్ సీక్రసీ, కాన్ఫిడెన్షియాలిటీతో చాలా చక్కగా పరిష్కరిస్తారని భావిస్తూ, ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిండే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా మా చైర్మన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ రామ్ గోపాల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ.